నారాయణ విద్యా సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని నారాయణ సెంట్రల్ ఆర్&డి హెడ్ మెంటర్ మారియా ప్యాట్రిక్ తెలిపారు. విద్యార్థులకు స్పెల్ బీ పోటీలు నిర్వహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, భాషపై పట్టు సాధించడం ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్థైర్యం పెరుగుతోందని చెప్పారు. నగరంలో ఏలూరు రోడ్డు నారాయణ ఈ-కిడ్జ్ విభాగం స్పెల్ బీ పోటీల గ్రాండ్ ఫినాలేను విజయవంతంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులు, వారి వైస్ ప్రిన్సిపాల్స్, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్యాలయం నుండి ఆర్&డి హెడ్ మెంటర్ మరియు ప్యాట్రిక్ విచ్చేసి స్వయంగా పోటీలను పర్యవేక్షించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ఎంతో ఆత్మస్థైర్యంతో తమ భాషా నైపుణ్యం, అసాధారణమైన స్పెల్లింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. తల్లిదండ్రులు, వైస్ ప్రిన్సిపాల్స్ హాజరై విద్యార్థులకు మంచిగా ఉత్తేజపరిచారు. అనంతరం ఆర్&డి హెడ్ మెంటర్ మరియు ప్యాట్రిక్ మాట్లాడుతూ స్పెల్ బీ పోటీలు విద్యార్థులలో అకాడమిక్ ఎక్సలెన్స్ను పెంపొందించడం, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో నారాయణ విద్యా సంస్థల నిబద్ధతను చాటి చెప్తోందన్నారు. Narayana always aims at excellence in education and quality education, and such event, grand finale spell bee competition, is always something which we wanted to empower the young minds of the children to develop their confidence, communication skills, and to patch up with the 21st century skills where the child should be competent enough in the language. Not only this, we weave all this in our curriculum, which is at the central office. We weave it according to the child's new techniques, new generation, and life skills. Apart from this, we take up the philosophies of Howard Gardner, which talks about multiple intelligence. And out of the multiple intelligence, the word smart is one where we have taken into consideration. And apart from this, the child with spell bee learns a lot of sounds, blending words, right pronunciation, language, and to get away with fear of writing spellings. అనంతరం మారుతినగర్ నారాయణ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు స్పెల్లింగ్ చతురతను పరీక్షించడమే కాకుండా వారి పదజాలం, విశ్వాసం మరియు పోటీ స్ఫూర్తిని కూడా పెంచిందన్నారు. స్పెల్ బీ పోటీలను తమ విద్యార్థులు నిర్వహించడం ద్వారా పిల్లలు సాఫ్ట్ స్కిల్ పెరిగి అన్ని అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి యాక్టివిటీస్, ఇట్లాంటి కాంపిటీషన్స్ అనేవి ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం. వాళ్ళనున్న బెస్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ స్కిల్స్ని బయటకు తీసుకురావడానికి నారాయణ ఎప్పుడు ముందుంటుంది. అట్లాగే నారాయణకి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా సరే పిల్లల్లో మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం కోసం. వీళ్ళెవ్వరు కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. ఎవరైనా వచ్చి పేరెంట్ మాట్లాడతారని అడిగితే నేను మాట్లాడతాను మేడం, ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి కాబట్టి. నిజంగా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. అబ్బాయి డిసిప్లిన్ పరంగా మాత్రము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. టీచర్స్ కూడాను నిజంగా మా అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక అంగన్వాడీ స్కూల్లో జాయిన్ అయ్యిందండి. వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో, అమౌంట్ ఇవ్వకుండా ఎలా చూసుకుంటున్నారో సేమ్ అలానే చూసుకుంటున్నారు. పిల్లలు అవని, ఆయమ్మ అవని. My branch name is, my son is studying in Narayana School, Martinagar branch. They are taking very care that children can learn specifically about the phonics, and they are taking care of the children about their lunch. They are taking care about that. They should not be pressurized. And they learn in a fun way. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా శుభమస్తు షాపింగ్ మాల్ నిలుస్తుందని శ్రీ సూర్య విద్యా సంస్థ చైర్మన్ కేవీవి సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రాలో భాగంగా 29వ లక్కీ డ్రా విజేతను